పెదవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు బ్రేక్. 3,40,00,000 వ్యయంతో మొదలైన పనులకు ఆటంకం. రింగ్ వాల్ నిర్మాణానికి మళ్లీ పడిన గండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పెదవాగు ప్రాజెక్టు నిర్మాణ పనులకు మళ్లీ ఆటంకం ఎదురైంది. నిర్మాణంలో భాగంగా అకాల వర్షాలకు ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరడంతో నిర్మాణంలో ఉన్న రింగ్ వాల్ కోతకు గురైంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఒక్కసారిగా 20,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో 12,000 క్యూసెక్కుల సామర్థ్యం గల రింగ్ బండ కోతకు గురైంది. దీంతో రింగ్ బండ నిర్మాణం మొత్తం కొట్టుకుపోయింది. ఇక్కడ నిర్మాణం మొదలుపెట్టిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని వివరణ అడగగా భారీ వర్షాల కారణంగా నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడిందని, భారీ వర్షాల కారణంగా ఏదైతే రింగ్ బండ్ నిర్మాణంలో ఉందో అది కోతకు గురైందన్నారు. వీలైనంత తొందరగా వాతావరణం అనుకూలించిన తరువాత మళ్లీ నిర్మాణాన్ని చేపడతామని ఆయన వివరణ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి సమీపంలో ఉన్న గుమ్మడివల్లి ప్రాజెక్టు అంటే పెదవాగు ప్రాజెక్టు దగ్గర మనం ఉన్నాం. గత కాలంలో సంభవించిన పెదవాగు ప్రాజెక్టు గండి మీకు తెలిసిన విషయమే. అయితే ఇది 3 కోట్లన్నరతో శాంక్షన్ అయింది. ఏది మనం అనుకుంటున్నట్టు చూస్తున్నాం చూడండి, ఇక్కడ మనం 3 కోట్లన్నర పెట్టి రింగ్ బండ్ అనేది నిర్మించడం జరిగింది. కానీ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి రింగ్ బండ్ ఏదైతే ఉందో రాత్రి ఇది కేవలం కెపాసిటీ 12,000 మాత్రమే. 12,000కు మించి 20,000 క్యూసెక్కుల నీరు అధికంగా రావటం వల్ల ప్రాజెక్టుకి ఈ రింగ్ బండ్ కూడా కోతకు గురైంది. మీరు చూస్తూనే ఉన్నారు విజువల్స్లో. ఇక్కడ విజువల్స్ ఏదైతే ఉన్నాయో 20,000 క్యూసెక్కుల నీరు ఒకేసారి రావటంతో ఇంతకుముందు గతంలో ఏదైతే క్రస్ట్ గేట్ ఉందో మీరు చూస్తున్నారు, అది మొరాయించడంతో ఈ విపత్తు అనేది సంభవించడం జరిగింది. ఈ విపత్తే కాకుండా ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ రింగ్ బండ్ నిర్మించడానికి 3 కోట్లన్నరతో వ్యయంతో స్టార్ట్ చేసిన పనులకి నిరంతరంగా అంతరాయం కలిగింది అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వంశీ గారు చెప్తున్నారు. ఈ పని ఏదైతే ఈ విపత్తుకి సంబంధించి 3 కోట్లన్నర శాంక్షన్ అయింది. అయితే ఇక్కడ ప్రారంభించిన పనులకి వర్షం వల్ల ఆటంకం కలిగింది. అయితే కొంతమేర నష్టం కూడా వాటిల్లినట్టు వంశీ గారు చెప్తున్నారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్. అయితే ఇది 12,000 క్యూసెక్కుల నీరుకి సపోర్ట్ చేస్తుందని చెప్పి రింగ్ బండ్ ఏదైతే ఉందో సార్ చెప్పారు మనకి. అయితే 20,000 క్యూసెక్కుల నీరు ఇక్కడికి రావడంతో ఒక్కసారిగా నిర్మించిన రింగ్ బండ తెగిపోవడం వల్ల మళ్ళీ యథావిధిగా ఖాళీ అయింది. పెదవాగు ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉందో యథావిధిగా ఖాళీ అవడం జరిగింది. కెమెరామెన్ మధుతో స్టేట్ బ్యూరో కోన దుర్గారావు.